సో హలో ఎవ్రీవన్, సో వెల్కమ్ టు ఆర్ఆర్ అకాడమీ. సో మనం ఈరోజు తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ సంబంధించిన 10th క్లాస్ రిజల్ట్ అప్డేట్ అనేది ఈ వీడియోలో చూద్దాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఏపీకి సంబంధించిన రిజల్ట్ ఎప్పుడు వస్తుందో మనం చూసుకుంటే, సో ఆల్రెడీ పేపర్ కరెక్షన్ అనేది మనకి ఏప్రిల్ 15th లోపల కంప్లీట్ కావడం జరిగింది. సో రిజల్ట్ రీవెరిఫికేషన్ కానీ, రిజల్ట్ అప్లోడింగ్ కానీ, రిజల్ట్ చెకింగ్ కానీ అప్రాక్సిమేట్లీ 10 days పడుతుంది. సో మనం ఏప్రిల్ 15th నుంచి ఒక 10 days కనుక యాడ్ చేసుకుంటే మనకి ఏప్రిల్ 25th రావడానికి ఛాన్స్ ఉంది. సో ఏప్రిల్ 25th ఎగ్జాక్ట్గా వస్తుందా అంటే చెప్పలేము. ఇప్పటివరకు అయితే అప్డేట్ అనేది ఏం లేదు. సో మాక్సిమం 25th నాడు వస్తుంది అంటున్నారు. కానీ సో రిజల్ట్ రావడానికి ఛాన్స్ ఉన్న డేట్స్ ఏంటి అంటే 25th, 26th అండ్ 27th అండ్ 28th. సో రిజల్ట్స్ అనేది ఎప్పుడు రావచ్చు? 25th to 28th మధ్యలో మీ రిజల్ట్ అనేవి వస్తాయి. సో ఎవరు ఎన్ని చెప్పినా కానీ సో మ్యాక్సిమం ఈ 5 daysలోనే మీకు రిజల్ట్ రావడానికి ఛాన్స్ ఉంది. సో తెలంగాణ వాళ్ళకు చూసుకుంటే మనము తెలంగాణ వాళ్ళకు కరెక్షన్ అనేది మొత్తం 23rd అంటే నిన్నటి వరకు కంప్లీట్ కావడం జరిగింది. సో ఇప్పుడు వీళ్ళకు మళ్ళీ రీవెరిఫికేషన్ కానీ రీచెకింగ్ కానీ జరగడం జరుగుద్ది. సో ఆల్రెడీ తెలంగాణ గవర్నమెంట్ ఎవరైతే ఒక పేపర్లో ఫెయిల్ అయ్యారో మళ్ళీ చెకింగ్కు మళ్ళీ ఇవ్వడం జరుగుద్ది. కాబట్టి సో 23rd మొత్తము పేపర్ కరెక్షన్ అని జరిగింది. సో మళ్ళీ ఎవరైతే ఫెయిల్ అయ్యారో సో వాళ్ళ గురించి మళ్ళీ రీచెకింగ్ ఒక 2 to 3 days పట్టొచ్చు. సో దాని నుంచి మనం 8 to 10 days వేసుకుంటే మనకు రిజల్ట్ వచ్చేసి May 4th ఆర్ May 5th మధ్యలో బిట్వీన్లో రావడానికి ఛాన్స్ అనేది ఉంది. సో తెలంగాణ వాళ్ళకు ఒక గుడ్ న్యూస్ ఏంటంటే ఎవరైతే ఒక పేపర్లో ఫెయిల్ అయ్యారో సో పాస్ పర్సెంటేజ్ పెంచడానికి సో వాళ్ళకి కావాల్సిన ఎవరైతే ఫెయిల్ అయిన వాళ్ళకు గ్రేస్ మార్క్స్ యాడ్ కావడం జరుగుద్ది. సో అదొక బిగ్ అప్డేట్. ఎందుకంటే ఆల్రెడీ ఇంటర్ రిజల్ట్స్లో కూడా అదే జరిగింది. ఇప్పుడు ఎవరైతే 10th క్లాస్ రిజల్ట్స్లో కూడా ఎవరైతే ఒక పేపర్లో ఫెయిల్ అయ్యారో సో వాళ్ళకు డెఫినెట్లీగా గ్రేస్ మార్క్స్ యాడ్ చేసి పాస్ చేయడం అనేది జరుగుద్ది. సో తెలంగాణ పీపుల్కు రిజల్ట్ ఎలా చెక్ చేసుకోవాలంటే మీకు వాట్సాప్ ద్వారా మీ రిజల్ట్ అనేది చెక్ చేసుకోవడానికి ఛాన్స్ అనేది ఉంది. 8096958096 కనుక మీరు వాట్సాప్ ద్వారా హాయ్ అని మెసేజ్ పెట్టి మీ హాల్ టికెట్ నెంబర్ను కనుక రిజిస్ట్రేషన్ చేసుకుంటే మీకు రిజల్ట్ రిలీజ్ అవ్వడంతో మీకు వాట్సాప్కు మీ రిజల్ట్ అనేది సెండ్ చేయడం అనేది జరుగుద్ది. సో థ్యాంక్ యూ. సో ఫర్ మోర్ అప్డేట్స్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.